హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో నేను పీనట్ బటర్ రోల్స్ చేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండి, అందులో కొంచెం ఉప్పు, నూనె వేసుకొని మెత్తగా పిండిని మనం కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఈ క్లిప్లో చూపిస్తున్నాను కదా, అంత మెత్తగా అయితే సరిపోతుంది. మరీ గట్టిగా చేసుకోవద్దు. చపాతీలు అనేవి క్రిస్పీగా గట్టిగా అప్పడాలాగా వస్తాయి పిండి గట్టిగా కలుపుకుంటే. మరీ సాఫ్ట్గా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత నేను పిండి ముద్దల్ని అన్నిటినీ రౌండ్స్గా చేసుకొని ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టాను. ఎలా మడత పెట్టాలనేది చూపిస్తున్నాను. ఎవరికన్నా తెలియని వాళ్ళ ఉంటే అందరికీ తెలిసే ఉంటుంది. సో కొంచెం ఆయిల్ వేసి సర్కిల్గా ఫస్ట్ ఫామ్ చేసుకొని తర్వాత ఆయిల్ వేసి ట్రయాంగిల్ షేప్లో చపాతీ కర్రతో రుద్దుకోవాలి. పైన లైట్గా ఆయిల్ పూయాలి. చూడండి చపాతీ ఎంత బాగా పొంగుతుందో. చపాతీలు మెత్తగా రావాలంటే హాట్ వాటర్ వేసి గోరువెచ్చని వాటర్తో పిండి కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఈ విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. చపాతీ అనేది చాలా మెత్తగా కూడా ఉంటాయి, చాలాసేపు త్వరగా గట్టిగా అయిపోవు. రెండు వైపులా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ పీనట్ బటర్ రోల్స్ అనేవి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు, హెల్తీ కూడా. ఈ పీనట్ బటర్ రోల్స్ని మనం మైదాతో కూడా చేసుకోవచ్చు. నేను గోధుమ పిండితో, హెల్తీ కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాను. మా పిల్లలకంటే ఇది చాలా ఇష్టము, చాలా బాగా తింటారు. ప్రతిరోజు పెట్టినా వాళ్ళు ఈజీగా తినేస్తారు. ఎప్పుడు మనం చపాతీ కర్రీ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇస్తే హెల్తీ కూడా, పెద్దలు కూడా తినచ్చు. రెండు వైపులా సన్నని మంట మీద ఎర్రగా కాల్చుకోవాలి. తర్వాత నేను పీనట్ బటర్ని అప్లై చేస్తున్నాను. చపాతీ వేడిగా ఉన్నప్పుడే అప్లై చేస్తే బటర్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఇంట్లో పిల్లలు ఏదన్నా స్నాక్స్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ అలా అడిగినప్పుడు ఇది చిటికెలా అయిపోతుందని, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా చేసి పెట్టి ఇవ్వండి మీరు కూడా మీ పిల్లలకు, చాలా ఇష్టంగా తింటారు. వాటిని రోల్ చేస్తున్నాను. బటర్ మొత్తం చపాతీకి అప్లై చేశాను. తర్వాత చపాతీని రోల్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలకు బటర్ పూసి రోల్ చేసి దాన్ని హాఫ్గా కట్ చేశాను. చూడండి ఇలా ఉంటుంది. పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. చకచక అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి ఇది. రెగ్యులర్గా ఇచ్చే స్నాక్స్ అవి కాకుండా ఈ విధంగా పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది బ్రెడ్తో కూడా చేయొచ్చు, చపాతీతో, దోశలో కూడా మనం బటర్ పూసి పిల్లలకు ఇవ్వచ్చు. ఎవరన్నా ఇష్టపడని వాళ్ళు ఉంటే ఈ విధంగా ఇస్తే ఇష్టంగా తింటారు. మా పిల్లలకి ఇచ్చాను. చూడండి వాళ్ళు ఎలా తింటున్నారో. మా పిల్లలకి ఏం లేకున్నా సరే బటర్ చపాతీ ఉంటే చాలు, ఒక 2-3 చపాతీస్ అయినా తింటారు. మా పిల్లలు అయితే ఈ విధంగా ఎంజాయ్ చేశారు. సో మీరు కూడా మీ పిల్లలకు ఇలా చేసి ఇవ్వండి. ఒకవేళ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే. మనం ఇది హెల్తీ అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.